శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అన్యాయం చేశారంటూ టీడీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. తన కూతురు శ్రావణికి న్యాయం చేయాలని, విడాకులు ఇప్పించడంతో పాటు వివాహ సమయంలో ఇచ్చిన డబ్బు, బంగారం తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హెల్ప్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకున్నావయ్యా సీట్లో? ఇంకోటి కూర్చోబెట్టు. నీ చేత కాదు కదా, వద్దు నేను చేయను. పోతా, నేను ఎస్పీ ఆఫీస్ పోతా. ఆయన కాలేదంటే వద్దు, మేము వదిలేసుకుంటాము. నువ్వు చేయలేనప్పుడు ఎందుకు మమ్మల్ని తిప్పించేది? ఆడపిల్లకి న్యాయం చేస్తావు, నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నానని నువ్వు రాత్రి వాళ్ళతో సాయంత్రం 6 గంటల కాదు లెక్కిప్పించుకున్నాడో ఏం చేసినా నాకు తెలుదు. 1.5 తులం నుంచి 1 తులంకి వచ్చి 1 తులం నుంచి 60,000కి వచ్చి నువ్వు రాత్రి స్టేషన్ కంటావు. నన్ను మా నాయన ఫస్ట్ బయటికి పోండి అంటాడు. బయటికి పంపించాక నీ ఇంటికి వచ్చినామా? గవర్నమెంట్ ప్రాపర్టీలకే కదా మేము వచ్చిండేది. పిల్లలకు హెల్ప్ చేయనప్పుడు వద్దు, ఇంట్లో చేతులు గాలి వేసుకొని కూర్చోండి. నా మొగురికి కూడా ఇదే చెప్పినా. ఆ లంచ్ కొడుకు నన్ను చూసుకోలేనప్పుడు నువ్వు కూడా చీర కట్టుకొని ఇంట్లో కూర్చో, నేను సంపాదించి పెడతాను రా లంచ్ కొడుకు అని. నువ్వు చేయలేని నా కొడుకు ఎందుకు ఉండాలా? లంచాలు తీసుకునే ఉండాలంటే అట్లాంటప్పుడు పోయి ఇంకో జాబ్ చేసుకోవాలా. అనుకున్నావేమో ఏమో ఈ పాప ఏంది నన్ను ఏం చేయలేదులే అని. నేను ఆడైతే తిరిగిందా అని నాకు తెలుసు, సొసైటీలో ఎట్లా బతకాలని చెప్పి.